హైదరాబాద్ మహానగరంలో చెరువులను కుంటలను చెరపట్టిన వారిపై హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. జూన్ 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో చెరువులు కుంటలు పార్కులు రోడ్లపై ఆక్రమణలను తొలగించారు. దీనికి సంబంధించి నివేదికను తాజాగా విడుదల చేసింది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. హైదరాబాద్ మహానగరంలో చెరువులను కుంటలను చెరబట్టిన వారిపై హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణల తొలగింపు, స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2.5 నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లోని చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాలను నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పరం చేసింది. ఈ మేరకు హైడ్రా తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్ 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు చెరువులు, పార్కులు, రోడ్లపై ఆక్రమణలు ఎన్ని తొలగించారనే వివరాలు పొందుపరిచారు ఆ నివేదికలో. తాజాగా అమీన్పూర్లోని పెద్ద చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఏపీలోని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఆక్రమణలను తొలగించి వేశారు. అలాగే 51.78 ఎకరాల స్థలంలో లేఅవుట్ అభివృద్ధి నిర్మాణాలు, చిన్న గదులు, ఇతరత్ర 24 నిర్మాణాలను కూల్చివేశారు. సున్నం చెరువులో 40 షెడ్లు, 2 ఆర్సీసీ నిర్మాణాలు, గ్రౌండ్ ప్లస్ 4 అంతస్తుల భవనం, గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల భవనాలు రెండింటినీ నేలమట్టం చేశారు. ఆయా నిర్మాణాలు 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నట్టుగా నివేదికలో పేర్కొంది. మల్లంపేటలోని కత్వా చెరువులో 2.50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 13 విల్లాలు కూల్చారు. మరో 5 నిర్మాణాలు కూల్చివేతపై ఉన్నత స్థాయిలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా రాజేంద్ర నగర్లో అప్పా చెరువులో 14 భారీ షెడ్లను నేలమట్టం చేసి 3.2 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. తుమ్మిడికుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను గత నెలలో కూల్చిన విషయం అందరికీ తెలిసిందే. గండిపేట, రాజేంద్ర నగర్, బుమ్రుక్ దౌలా, ఈర్ల, ఎర్రకుంట, చింతల చెరువులో తదితర ప్రాంతాల్లోనూ ఆక్రమణలు తొలగించారు. అత్యధికంగా చింతల్ చెరువులో 54, బుమ్రుక్ దౌలా చెరువులో 45 అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. గండిపేట చెరువు, ఎఫ్టీఎల్ పరిధిలో 15 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు తొలగించినట్టుగా హైడ్రా పేర్కొంది. చెరువుల్లో ఆక్రమణల గుర్తింపునకు అనేక అంశాలను హైడ్రా పరిశీలిస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా చెరువుల కబ్జాలను ప్రాథమికంగా గుర్తిస్తున్న సంస్థ అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ షాద్నగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ఏకి వెళ్లారు. 20 ఏళ్ల క్రితం చెరువు పరిసర ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉండేవి, ప్రస్తుతం ఎంత ఎత్తు ఉందన్నది తెలిసేలా వివరాలివ్వాలని కోరారు. చాలా ప్రాంతాల్లో చెరువుల్లో మట్టి పోసి చదును చేస్తున్న కబ్జాదారులు అనంతరం నిర్మాణాలు చేపడుతున్నారు. గండిపేట, ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాల విషయంలో అలాగే జరిగిందని తెలుస్తోంది. సాధారణ నిర్మాణాల కంటే 8 నుంచి 15 అడుగుల మేర ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టారు. ఎక్కువ ఎత్తులో ఉన్నందున ఆ నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోకి రావన్నది వారి వాదన. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా చెరువుల అడుగు భాగం ఎంత ఎత్తులో ఉండేది, ఇప్పుడు ఎంత ఉందన్నది తెలుసుకోనున్నారు. దీని ద్వారా చెరువుల్లో పూడిక తీసి వరదలు అరికట్టవచ్చని రంగనాథ్ తెలిపారు. అదేవిధంగా గణేష్ నవరాత్రుల నేపథ్యంలో కూల్చివేతలాపారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత మరో దఫా కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధమవుతోంది. పలు చెరువుల్లో ఆక్రమణలపై నిర్ధారణకొచ్చిన గణేష్ నవరాత్రుల సందర్భంగా కాస్త స్పీడ్ తగ్గించారు. పోలీసులు గణేష్ మండపాల బందోబస్తులో ఉన్నందున అవసరమైన మేర సిబ్బంది అందుబాటులో ఉంటారా లేదా అనే సందిగ్ధంలో పడింది హైడ్రా. ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడుతున్నట్టుగా హైడ్రా వర్గాలు తెలిపాయి. సిబ్బంది అందుబాటులో ఉంటే వారాంతంలో కూల్చివేతలుండే అవకాశం ఉంది, లేకపోతే నిమజ్జనాలు ముగిసిన తర్వాత ఆక్రమణలు తొలగించనున్నారు. మరోవైపు హైడ్రాకు చట్టబద్ధత కల్పించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే స్పెషల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. అందుకే ముందుగా పోలీస్ సిబ్బందిని కేటాయించారు. చూడాలి మరి ముందు ఎవరి అక్రమ కట్టడాలు కూల్చనున్నారు.